హలో గైస్, నా పేరు విజయ్. ఈరోజు పార్ట్ 3 ఆర్గానిజం అండ్ పాపులేషన్ వచ్చి చెప్తున్నాం. పార్ట్ 1, 2 చూడని వాళ్ళు ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చూసేయండి. ఫస్ట్ అది చూసిన తర్వాత దీనికి రండి. పోయిన క్లాస్లో టేబుల్ వర్క్ చెప్తున్నాం. సో ఇప్పుడు కంటిన్యూషన్. ప్రిడేషన్ అంటే ఏంటి అంటే ఒకదాన్ని చంపి ఇంకోటి బతకటం, అంతేగా. మన మైండ్లో ప్రిడేషన్ అంటే వచ్చే ఈజీగా మన మైండ్కి ఏది వస్తుంది అంటే టియర్, టైగర్ ఉన్నాయి కదా. సో ఈ ప్రిడేటర్ అనేది చంపి తినడమే కాకుండా ఇంకా చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సో ఎలా యూజ్ అవుతుంది అంటే ఒక ఎనర్జీ లెవెల్, అంటే ఇప్పుడు కండక్షన్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అక్రాస్ ట్రాఫికల్ లెవెల్స్. అంటే ఒక ట్రాఫికల్ లెవెల్స్ అనేవి మీకు తెలిసిండేవే. సో ఒకసారి రాస్తాను తెలియని వాళ్ళకి. ఇప్పుడు గ్రాస్ అనుకోండి, ఇది దాన్ని తినేది ఏంటి? గోట్ అనుకోండి. జస్ట్ గోట్ని టైగర్ తింటది. సో ఈ ఇలా వెళ్ళే చైన్ని ఇక్కడ 100% ఉందనుకోండి దీని ఎనర్జీ. ఇందులో 90% గ్రాస్లో యూజ్ అయ్యి ఓన్లీ 10% మాత్రమే గోట్కి ఎనర్జీ అవుతుంది. సో సేమ్ దట్ ఇందులో కూడా 100%లో 90% యూజ్ అయ్యి టైగర్కి 10% మాత్రమే ఎనర్జీ ఫ్లో అవుతుంది. సో ఇక్కడి నుంచి అంటే గ్రాస్ నుంచి టైగర్ వరకు ఎనర్జీ అనేది ఫ్లో అవుతూనే ఉంది. సో ప్రిడేషన్ వల్ల అంటే ఒకదాన్ని తినడం వల్ల ఎనర్జీ అనేది ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి షిఫ్ట్ అవుతుంది. దీన్నే ఇక్కడ ఎన్సీఆర్టీలో లైన్ ఇచ్చిండేది సింపుల్గా. హై ట్రాపికల్ లెవెల్కి అంటే లో ట్రాపికల్ నుంచి హై ట్రాపికల్ లెవెల్కి ఎనర్జీ ఆర్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అక్రాస్ ద ట్రాపికల్ లెవెల్ అని చెప్తున్నాడు. సో ఇది ఒక్కటే ఎనర్జీ ఒకటే ట్రాన్స్ఫర్ జరగడం జరుగుతుంది. ఈ ప్రిడేషన్ ఇంకా ఏం చేయడం లేదా అంటే ప్రే పాపులేషన్ని అండర్ కంట్రోల్లో పెడుతుంది. అసలు ప్రే అంటే ఏంటి అంటే ఇప్పుడు సరే ఇప్పుడు గోడ్స్కే మాట్లాడతాం కాబట్టి గోడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయనుకోండి, టైగర్స్ టైగర్స్ ఉన్నాయి. గోడ్స్ అనేవి ప్రే, టైగర్ చంపి తింటాయి కాబట్టి ప్రిడేటర్ అనమాట. సో ఎక్కువగా వెళ్ళిపోయిన టైంలో అంటే ఇప్పుడు ఒక 100 ఎకర్స్ ఉంటుంది. 100 ఎకర్స్లో మొత్తం 100 ఎకర్స్ గోడ్సే ఉంటే ఇంకా మనుషులు ఎక్కడ ఉంటారు? సో అలాంటి టైంలో ఈ టైగర్స్ అలాంటివి ఏమన్నా ఉండి దాన్ని హంట్ చేసి తింటున్నాయి అనుకో, ఒక మేనేజబుల్ లెవెల్లో మెయింటైన్ చేయగలం. సో మనం ఏమైనా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ప్రిడేటర్లో అది ప్రిడేటర్ కండక్ట్ ద ఎనర్జీ ట్రాన్స్ఫర్ అక్రాస్ ద ట్రాపికల్ లెవెల్ అండ్ ఇట్ కీప్స్ పాపులేషన్ అండర్ కంట్రోల్. ఏదనేది పాపులేషన్ని అండర్ కంట్రోల్లో పెడతా అంటే ప్రే యొక్క పాపులేషన్ అండర్ కంట్రోల్లో పెడుతుంది అని చెప్తున్నారు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు క్యాక్టస్ తెలిసిందే. ఇప్పుడు క్యాక్టస్ ఆస్ట్రేలియాలో 1920sలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో అక్కడ ప్రిడేటర్ లేకపోకుండా అంటే న్యాచురల్గా ప్రిడేటర్ అనేవి లేవు అక్కడ. సో అందువల్ల ఏమైంది అంటే ఈ క్యాక్టస్ అనేది సెవరల్ హెక్టార్స్‌లోకి స్ప్రెడ్ అవుతూ వెళ్ళిపోయాయి అనమాట. క్యాక్టస్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఆస్ట్రేలియా ఇన్ ఎర్లీ 1920s కాజ్డ్ బై స్ప్రెడ్డింగ్ ర్యాపిడ్లీ ఇంటూ మిలియన్స్ ఆఫ్ హెక్టార్స్. సో ఇప్పుడు ఈ క్యాక్టస్ అనేవి మొత్తం హెక్టార్స్‌ని మొత్తం గ్రో అవ్వటం వల్ల బీడు భూములు అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లో ఏమో మనం పంటలు పంపియలేం. ఎందుకంటే క్యాక్టస్ పట్టుకుంటే పుచ్చుకుంటాయి. మన చేతుల్లో నుంచి పిరక్కలేం. సో దీనికి న్యాచురల్ ప్రెడేటర్ ఇప్పుడు రావటం వల్ల ఇది సస్టైనబుల్ లెవెల్‌లో మారిపోయిందనమాట. అంటే ఇప్పుడు మొత్తం హెక్టార్స్, మిలియన్ హెక్టార్స్‌లో ఉండేవి న్యాచురల్ ప్రిడేటర్ రావటం వల్ల దాన్ని తినేసింది. సో ప్రిడేటర్ ఇక్కడ ఏంటి అంటే క్యాక్టస్ ఫీడింగ్ ప్రిడేటర్ ఏంటి అంటే మోత్. సో మోత్ అనేది క్యాక్టస్‌ని తినేస్తుంది. సో దానివల్ల అది ఎక్కడ పడితే మొత్తం ఆక్యుపై చేసిండేది ఒక లిమిటెడ్ రేంజ్‌కి వచ్చిందనమాట. సో ప్రిడేషన్ అనేది ప్రే పాపులేషన్‌ని అండర్ కంట్రోల్‌లో పెడుతుందని ఎగ్జాంపుల్ క్లారిటీగా చెప్తున్నాం. ఓకే. ఫైన్. అండ్ దీన్ని బయాలజికల్ కంట్రోల్ మెథడ్‌లో కూడా యూజ్ చేయొచ్చు. ఎలా ఎలా అంటే అగ్రికల్చర్ పెస్ట్ కంట్రోల్ మెథడ్‌గా యూజ్ చేయొచ్చు. ఇందాక చెప్పుకున్నట్టే పైన ఎగ్జాంపుల్ చేసామనుకోండి. క్యాక్టస్ విచ్చలవిడిగా పెద్దగా మొత్తం భూమినంతా ఆక్రమిస్తున్నప్పుడు మోత్స్ వచ్చి ఎలా అయితే దాన్ని కంట్రోల్ చేసాయో, అగ్రికల్చర్‌లో కూడా పెస్ట్ ఎక్కువగా ఉండటం, ఎక్కువగా ఉన్నాయనుకోండి. సో దానికి పెస్ట్‌కి ఉండే
పెస్ట్ ప్రే అనుకోండి. పెస్ట్‌ని తినే అంటే ప్రిడేటర్స్ గూడా ఉంటాయి గదా! సో, అవి అగ్రికల్చర్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తే పెస్ట్ అనేవి మేనేజబుల్ లెవెల్‌లో కంట్రోల్ అయితాయి అని చెప్తున్నాడు. సో, నెక్స్ట్ పేజ్‌కొద్దాం. అంటే ఈ ప్రిడేటర్ ఇంకో రకంగా కూడా హెల్ప్ చేయొచ్చనమాట. ఎలా హెల్ప్ చేస్తుందంటే, ప్రిడేటర్ ఆల్సో హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ స్పీసీస్ డైవర్సిటీ. ఇది ప్రిడేటర్ అంటే స్పీసీస్ డైవర్సిటీ మెయింటైన్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుందంట. ఎలా? అంటే ఇప్పటికి ప్రిడేటర్ మధ్యలో ఒక ఆనకట్టలాగుంది. ఇక్కడ కొన్ని ఇన్వర్టిబ్రేట్స్ ఒక 5 ఉన్నాయి. ఇక్కడ ఒక ఇన్వర్టిబ్రేట్స్ 5 ఉన్నాయి. సో, దీంట్లో మాత్రమే ఇంటరాక్షన్ జరిగి అంటే గొడవ పడడం, కాంపిటీషన్ జరగడం వల్ల అలా ఉంటదనమాట. ఇక్కడ కూడా సేమ్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రిడేటర్ అనేది ఎక్స్‌పెరిమెంటల్‌గా రిమూవ్ చేయడం జరిగిందో, సో, ఇప్పుడు ఇది లేదు. ఈ బ్యారియర్ అనేది లేదు. అప్పుడు ఇక్కడుండేవి కాంపిటీషన్ జరగడం వల్ల 2 నష్టపోతాయన్నమాట. సో, ఇక్కడ ఇచ్చిందదే. ఒకసారి చూద్దాం చూడండి. బై రెడ్యూసింగ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ కాంపిటీషన్ అమాంగ్ ద స్పీసీస్. ప్రే స్పీసీస్ అంటే ఇప్పుడు ఆహ్, ఈ ప్రిడేటర్ అనేది ఉండటం వల్ల ఏ ఈ కమ్యూనిటీలో అంటే స్పీసీస్ డైవర్సిటీని మెయింటైన్ చేయడం కోసం ఈ కమ్యూనిటీలో రెడ్యూస్డ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ కాంపిటీషన్ అమాంగ్ ద ప్రేస్. ఇప్పుడు ఇది ఒకటి కాంపిటీటివ్ జరుగుతుంది. ఇది ఒకటి యానిమల్. ఈ రెండిటిని కాంపిటీషన్ చేయకోకుండా ఇది బ్యారియర్‌గా ఆపుతుంది గదా! సో, దాని గురించి చెప్తున్నాడనమాట. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒకసారి చూద్దాం చూడండి. అమెరికన్ పెసిఫిక్ కోస్ట్‌లో స్టార్ ఫిష్ అనేవున్నాయి. స్టార్ ఫిషెస్ తెలుసుగా మీకి? దాని పేరేంటి? పయాస్టర్. ఈ పయాస్టర్‌ని ఇంపార్టెంట్ పయాస్టర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ ప్రిడేటర్. పయాస్టర్ అనేది ప్రిడేటర్‌గా యాక్ట్ చేస్తుంది. ఇటుపక్క అంటే ఐ మీన్ ఇది పయాస్టర్. ఇటుపక్క ఒక 5 ఇన్వర్టిబ్రేట్స్ ఉన్నాయి. ఇంకో పక్క 5 ఇన్వర్టిబ్రేట్స్ ఉన్నాయి. ఎక్స్‌పెరిమెంటల్‌గా దీన్ని రిమూవ్ చేసినప్పుడు ఏమైందంటే, ఇక్కడుండేది కాంపిటీషన్ జరిగి 2 అంటే దట్ మీన్స్ మోర్ థాన్ 10 స్పీసీస్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ బికమ్ ఎక్స్టింక్ట్ వితిన్ ఎ ఇయర్ బికాస్ ఆఫ్ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్. ఈ 2 కాంపిటీషన్ కోసం వచ్చి చచ్చిపోయినాయి. దానివల్ల అంటే జస్ట్ ఈ ఇదుంది చూసారా? ప్రిడేటర్‌ని రిమూవ్ చేయటం వల్ల 10 ఇన్వర్టిబ్రేట్ స్పీసీస్ అనేవి నాశనం అయిపోయాయి. ఒకవేళ ఈ ప్రిడేటర్ ఉండింటే అంటే ఇక్కడ స్టార్ ఫిష్ అనేది ఉండింటే ఇక్కడుండేవి ఈ సైడ్‌లో ఉంటుండే, ఇక్కడుండేవి ఈ సైడ్‌లో ఉంటుండే. వీటికి మధ్య ఇంటరాక్షన్ ఉండేది కాదు. కాంపిటీషన్ అనేది జరిగేది కాదు. సో, స్పీస్ అనేవి బతికుండేవి. దానివల్ల ఏమంటున్నానంటే ప్రిడేటర్ అనేది స్పీసీస్ డైవర్సిటీని మెయింటైన్ చేస్తది అని చెప్తున్నారు. If a predator is too efficient and overexploit its prey, then the prey may become extinct and following it. So the predator will also become extinct for the lack of food. So we can also predator is a natural prudent. సో ఇప్పుడు ఇది కూడా ఇంపార్టెంటే. ప్రూడెంట్ అనే వర్డ్ ఇంపార్టెంట్. ఎందుకు? అంటే ఇప్పుడు జింక ఒక 10 ఉన్నాయనుకోండి. ఒక 10 లేకుంటే జింకలు వద్దులెండి. 10 గోట్స్ ఉన్నాయనుకోండి. ఒక లయన్ ఉంది. సో, ఈ ఒక్క లయను ఒకే రోజులో మొత్తం 10 గోట్స్‌ని తినేసిందనుకోండి. నెక్స్ట్ డేస్‌కి దానికి ఫుడ్ లేక అది చచ్చిపోతుంది. సో, సెలెక్టెడ్‌గా లయన్ ఏం చేస్తదంటే రోజుకొకటి అని చెప్పి గాని, రోజుకి హాఫ్ గాని తినాలని అలా టైమ్ టేబుల్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటదనమాట. సో, అందుకే దాన్ని నేచురల్ ప్రూడెంట్ అంటాం. సరే ఇంతగా బావుంది గానీ, సో, ఈ మనం చంపి తింటాయి గదా! ప్రిడేటర్స్. సో, ప్రిడేటర్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రే గూడా స్మార్ట్‌గా ఆలోచించి ఏం చేస్తాయంటే క్యామోఫ్లాజ్ చేస్తాయి. అసలు క్యామోఫ్లాజ్ అంటే ఏంటి అంటే, కలర్ చేంజ్ చేసుకోవడం గానీ, లేకుంటే సౌండ్స్ మార్చి వేరే యానిమల్‌గా సౌండ్స్ చేయడం గానీ, ఇలాంటి దాన్ని కీమోఫ్లాజ్ అంటాం. సో, ఇక్కడ కలర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మనం ఫస్ట్ కలర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఫ్రాగ్ తెలిసిందే. స్నేక్స్ నుంచి, బర్డ్స్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తది? గ్రాస్‌కెళ్తది. గ్రాస్‌లో దాని కలర్ ఆయిల్ గ్రీన్ కలర్‌గా మారిపోతదనమాట. అంటే కలర్ చేంజ్ చేసుకొని ప్రిడేటర్‌ని మోసం చేస్తుంది. అర్థమైతుందా? సో, ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మొనార్క్ బటర్‌ఫ్లై.
సో, ఈ మోనార్క్ బటర్‌ఫ్లైని ఏ బర్డ్ గాని తినలేదు. ఎందుకంటే, అది క్యాటర్‌పిల్లర్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పాయిజనస్ వెట్స్ మీద ఫీడ్ అయ్యి దానికి అంటే దాని రెక్కలకి, దాని బాడీకి మొత్తం పాయిజన్‌ని రిలీజ్ చేసే కెపాసిటీ వచ్చిందనమాట. సో, అది దాన్ని పట్టుకున్నా గూడా మొత్తం పాయిజన్‌లాగా వైట్ పాయిజన్‌లాగా కనబడిపోతదంట. అందుకే ఏ బర్డ్ గాని దాన్ని తినడానికి ధైర్యం చెయ్యదు. సరే ఇవొక్కటే ఉన్నాయా? అంటే సో, ఇప్పటి వరకు మనం అనిమల్స్ చెప్పాం. సో, ప్లాంట్స్‌లోంటివి కూడా ఉంటాయి గదా! నార్మల్ ఇన్సెక్ట్సే నియర్లీ 25% ఆఫ్ ఇన్సెక్ట్స్ ఆల్ ఆర్ నోన్ యాస్ ఫైటోఫాగస్. అంటే ఫైటోఫాగస్ అంటే ఏంటంటే ఫీడ్ ఆన్ ప్లాంట్ సాప్ ఆర్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ప్లాంట్‌ని తినుకుంటా బతికేవి ఫాగస్ అంటాం. సో, ఇవి 25% ఆఫ్ ఇన్సెక్ట్స్. అన్ని రకాలు చూసారా? 25 రకాల ఇన్సెక్ట్స్ ఐ మీన్ సారీ 25% ఆఫ్ ఇన్సెక్ట్స్ 100లో 25% అంటే ఎక్కువే. సో, ఇన్ని ఇన్సెక్ట్స్ 25% ఆఫ్ ఇన్సెక్ట్స్ అన్నీ కలిసి ప్లాంట్స్‌ని తింటున్నాయి. సో, ప్లాంట్ కూడా ఎక్కడికి పరిగెత్తలేదు. కాబట్టి అది ఏ రకంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలదు అంటే 2 రకాలుగా. ఒకటి మార్ఫాలజీ, ఇంకోటి అనాటమికల్‌గా. సో, మార్ఫాలజికల్‌గా అది ఎలా మోడిఫై చేసుకోగలదు అంటే థ్రాన్స్ రావటం వల్ల. ఎగ్జాంపుల్ అకేషియా, కాక్టస్ దాని దగ్గర ఇప్పుడు థ్రాన్స్‌ని మొలుచుకున్నాయనుకో ముల్లులా తయారైతాయి. ఎప్పుడైతే ఒక గ్రేజింగ్ యానిమల్ వచ్చి దానికి కొరకాలని చూసినప్పుడు అది గుచ్చుకొని వదిలేస్తదనమాట. ఓకే. సెన్ ప్లాంట్స్‌లో కెమికల్స్ కూడా ఉంటాయి గదా! సో, ఆ కెమికల్స్ అంటే నార్మల్‌గా తినేటప్పుడు కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. ఎందుకంటే మనం ఏవన్నా మనం తినేది గూడా అంతే విటమిన్స్ ఒస్తాయి, మినరల్స్ ఒస్తాయని ఆకుకూరలు తింటాం గదా! సేమ్ అదే విధంగా కొన్ని కెమికల్స్‌ని ప్లాంట్ అనేది అనాటమికల్‌గా మోడిఫై అయ్యి లోపల స్ట్రక్చర్ కెమికల్స్‌ని రిలీజ్ చేయగలదు. సో, అది హెర్బివోరస్‌ని అంటే ఇప్పుడు ప్లాంట్స్‌ని ఇది హెర్బివోరస్సే కదా! సో, హెర్బివోరస్‌ని సిక్ అయ్యేలా చేస్తది. ఒకేళ ఆ ప్లాంట్‌ని తినిందనుకోండి, దాని డైజెస్టివ్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్ అంతెందుకు ఈవెన్ తినిండేది కిల్ చేస్తుందంట యానిమల్‌ని. సో, ఇది డేంజర్. సో, ఇంకో ఎగ్జాంపుల్ గూడా ఇచ్చారు. ఇది కాలోట్రోపిస్. ఈ కాలోట్రోపిస్‌ని ప్లాంట్‌ని తిన్నామనుకోండి, ఏదైనా యానిమల్ ఇప్పుడు కాలోట్రోపిస్ ఉంది. కాలోట్రోపిస్‌ని వచ్చి తినింది. దానికి వెంటనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుందంట. సో, దాన్ని కార్డియాటిక్ గ్లైకోసైటిస్ అని అంటాం. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఈ కెమికల్స్‌లో ఇంకా ఇంకా ఎలాంటివి ప్రొడ్యూస్ అయితాయంటే నికోటిన్, కాఫెటిన్, క్యూనైన్, స్ట్రైకోకైనిన్, ఆప్యూమం ఇవన్నీ మొత్తం కెఫెన్ టొబాకోకి సంబంధించిండేవే గదా! సో, ఇలాంటి దాని దరిదాపులకు గూడా గ్రేజింగ్ యానిమల్స్ అనేవి రావన్నమాట. ఎందుకంటే, ఇవి తింటే దీనికి మైండ్ గాని, లేకుంటే అవి రిప్రొడక్టివ్ కెపాసిటీ గాని, లేకుంటే దాని హెల్త్ గాని, దాని డైజెస్టివ్ సిస్టమ్ గాని, ఇలాంటివన్నీ డ్యామేజ్ అయితాయని తెలిసే ఆ చెట్లకి దూరంగా ఉంటాయన్నమాట. సో, ప్రిడేటర్ అనేది ఏమేం చేస్తుందో ఒక్కసారి బ్రీఫ్‌గా చూద్దాం. ప్రిడేటర్ అనేది ఆహ్ కండక్షన్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అక్రాస్ ద ట్రాపికల్ లెవెల్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ప్రే పాపులేషన్‌ని అండర్ కంట్రోల్‌లో పెడుతుంది. సో, దానికి ఎగ్జాంపుల్ ఏది చూద్దామంటే క్యాక్టస్, మోత్. ఓకే. నెక్స్ట్ ఇది అగ్రికల్చర్‌లో బయాలజికల్ కంట్రోల్ మెథడ్‌గా కూడా యూజ్ అవుతుంది. ఓకే. ఫైన్. నెక్స్ట్ ప్రిడేటర్ అనేది ఆహ్, స్పీసీస్ డైవర్సిటీకి హెల్ప్ చేస్తుందంట. ఎలా చేస్తుంది అంటే అది ఉండటం వల్ల ఇట్ డిక్రీజెస్ ఆహ్, ఇంటర్స్ ఇ ఇంటెన్సిటీ ఆఫ్ కాంపిటీషన్ అమాంగ్ కాంపిటేటివ్ ప్రే స్పీసీస్. సో, దీనికి మీనింగ్ ఏంటంటే, ప్రిడేటర్ ఉండటం వల్ల 2 స్పీసీస్ కాంపిటీషన్ అనేది తగ్గిపోతుందని చెప్తున్నాడు. ఓకే. దానికి ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, చాలా తెలివైనవి గాబట్టి అంటే ప్రే ప్రిడేటర్‌ని ప్రూడెంట్ కూడా అని అంటాం. ప్రిడేటర్‌ని ప్రూడెంట్ అని కూడా ఎందుకంటాం అంటే అది మొత్తం ఒకేసారి తినేస్తే చచ్చిపోతదని దానికి అంటే ఎక్స్‌టింక్ట్ అయిపోతాయని తెలుసు కాబట్టి, ఒక టైమ్ టేబుల్, ఒక లైన్‌గా ఇంత మాత్రమే తినాలా అని జెప్పి అది రెడ్యూస్ చేసుకుంటదనమాట. ఎందుకంటే నెక్స్ట్ రోజుకి గూడా ప్రే అనేది ఉంటేనేగా ప్ర ఇప్పుడు ప్రిడేటర్ వచ్చి దాన్ని చంపి తినేకి. సో, అందుకు నేచురల్ ప్రూడెంట్ అంటాం ప్రిడేటర్‌ని. సో, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రేస్ అనేవి ప్రిడేటర్ నుంచి తప్పించుకోవడానికి రకరకాల టైప్స్‌లో ఎవాల్వ్ అయినాయి. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కేమోఫ్లేజ్. ఫ్రాగ్ అనేది కలర్ మార్చుకొని అక్కడి నుంచి తప్పించుకుంటుంది. మొనార్క్ బటర్‌ఫ్లై ఆహ్, ఎలాంటి బర్డ్స్ దాన్ని తినకూడదని చెప్పి అది క్యాటర్‌పిల్లర్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పాయిజనస్ వెట్స్‌ని తిని
అది పాయిజనస్ కెమికల్స్‌ని రిలీజ్ చేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు ప్లాంట్స్‌కొచ్చామనుకోండి. అవి పారిపోలేవు, ఏం చేయలేవు. కానీ ప్లాంట్స్‌లో చాలా 25% అంటే 25% ఆఫ్ ఆల్ ఇన్సెక్ట్స్ ఫైటోఫాగస్ ప్లాంట్ మీద డిపెండ్ అవుతాయి. ప్లాంట్ సాప్‌ని తింటాయి. సో, అది దాని నుంచి తప్పించుకోవడం కోసం థ్రాన్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకుంది. మార్ఫాలజికల్‌గా అప్‌డేట్ చేసుకుందనమాట. సో, ఈ థ్రాన్స్‌కి ఎగ్జాంపుల్ ఏంటంటే అకేసియా అండ్ క్యాక్టస్. కెమికల్‌గా కూడా ఇది యు అప్‌డేట్ అయింది. సో, అంటే ప్లాంట్స్ అనేవి కెమికల్‌గా కూడా అప్‌డేట్ అయ్యి అవి ఏం చేయగలవంటే హెర్బివోరస్‌ని సిక్ అయ్యేలా చేయగలవు. రిప్రొడక్టివ్ హెల్త్‌కి గాని, లేకుంటే డైజెషన్ ప్రాబ్లమ్ గాని అలా చేయగలదు. ఇంకో ఎగ్జాంపుల్ ఉంది కాలోట్రోపిస్. ఆ ప్లాంట్‌ని తినడం వల్ల సో, ఏదన్నా హెర్బివోరస్ దానికి కార్డియాటిక్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని తినడం టోటల్‌గా అవి తినుకోకుండా ఆగిపోయినాయన్నమాట. మన భాషలో చెప్పాలంటే బ్యాన్ అయినాయి వాళ్ళకి. యానిమల్స్‌కి మనకి కాదులెండి. ఓకే. సో, ఇంగా కెమికల్స్ ఎలా ఉంటాయంటే నికోటిన్, కాఫెటిన్, థియోనైన్, సైకోనైన్, ఆపియం ఇవన్నీ స్టెరాయిడ్ టొబాకోస్ ఉంటాయి కాబట్టి గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేవి దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి అంటే దాని కెపాసిటీస్, డైజెషన్ సిస్టము, దాని హెల్త్ అలాంటివన్నీ దానిని ఆహ్, తగ్గిచ్చేస్తది కాబట్టి కెపాసిటీని తగ్గిస్తది కాబట్టి దాని దగ్గర దరిదాపుల్లో కూడా పోవు. సో, ఇదంతా ప్రిడేటర్ యొక్క ఇంపార్టెన్స్. చూడడానికి సింపుల్‌గా ఉంది. కానీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. సో, ఓకే. ఫైన్. కాంపిటీషన్‌కొచ్చేద్దాం. సో, కాంపిటీషన్. వెన్ డార్విన్ స్పోక్ ఆఫ్ ద స్ట్రగుల్స్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ఫిట్‌నెస్ ఇన్ నేచర్. ఇప్పుడు డార్విన్ ఫిట్‌నెస్ గురించి చెప్తున్నాడు. నేచురల్ ఫిట్‌నెస్ గురించి చెప్తున్నాడంటే మీరు ఒకటే మైండ్‌లోకి రావాలి. ఏంటి అది అంటే రిప్రొడక్టివ్ ఫిట్‌నెస్ అని మైండ్‌కి రావాలి. హి వాస్ కన్విన్స్డ్ దట్ ఇంటర్ స్పీసీ కాంపిటీషన్ పొట్ పొటెంట్ ఫోర్స్ ఇన్ ఆర్గానిక్ ఎవల్యూషన్. ఓకే. సో, ఇప్పుడు ఇందులో ఏంటంటే కాంపిటీషన్ అనేది 2 సేమ్ స్పీసీస్ మధ్య జరగొచ్చు అనుకుంటున్నాను. కానీ సేమ్ స్పీసీసే కాదు డిఫరెంట్ స్పీసీస్ మధ్యలో కూడా ఈ కాంపిటీషన్ అనేది జరగొచ్చు వెన్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. సో, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఎన్‌సీఈఆర్‌టీ లైన్ చదువుతా. ఇట్ ఈస్ జనరల్లీ బిలీవ్డ్ దట్ కాంపిటీషన్ అక్కర్స్ వెన్ క్లోజ్లీ రిలేటెడ్ స్పీసీస్ కాంపీట్ ఫర్ సేమ్ రిసోర్సెస్ దట్ ఆర్ లిమిటెడ్. లిమిటెడ్‌గా ఉన్న రిసోర్స్ అనేది లిమిటెడ్‌గా ఉంటే క్లోజ్ రిలేటెడ్ స్పీసీస్ కాంపిటీషన్ జరుపుకుంటాయన్నమాట. బట్ దిస్ ఈస్ నాట్ ఎంటైర్‌లీ ట్రూ. ఫస్ట్‌లీ టోటల్లీ అన్‌రిలేటెడ్ స్పీసీస్ కుడ్ ఆల్సో కాంపీట్ ఫర్ సేమ్ రిసోర్సెస్. సో, ఇది ఇది ఒక రకంగా ట్రూవే కానీ టోటల్‌గా కరెక్ట్ కాదు. ఎందుకంటే నాన్ క్లోజ్‌లీ రిలేటెడ్ స్పీసీస్ కూడా రిసోర్సెస్ కోసం కాంపిటీషన్ చేసుకోగలవు అని చెప్తున్నాడన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు. అమెరికన్ లేక్స్‌లో విజిటింగ్ ఆఫ్ ఫ్లామింగోస్. ఫ్లామింగోస్ అంటే ఒక బర్డ్ లాంటిదనమాట. సో, ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ లాగా గీస్తాను. దాన్ని బట్టి మీకు మ్యాటర్ చెప్తాను. దాని తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ లైన్‌కెళ్దాం. ఇది బర్డ్. ఫ్లెమింగో బర్డ్. ఏం తిట్టిందనుకోమాకండి. ఈ కలర్ వేరే కలర్ తెప్పిద్దాం. ఇది మొత్తం జియో ప్లాంక్టన్స్. మొత్తం తినేదే. వాటర్ ఎన్విరాన్మెంట్‌లో ఇదంతా జరుగుతుండేది. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి చక్కగా. ఓకే. ఇప్పుడు ఈ ఫిషెస్ ఏమని చేస్తున్నాయంటే, ఈ ఫ్లెమింగో బర్డ్ లేనప్పుడు ప్రశాంతంగా ఎళ్లి బాగా 3 పూట్ల తింటున్నాయన్నమాట. ఎప్పుడైతే ఫ్లెమింగో బర్డ్స్ అమెరికన్ లేక్స్‌లోకొచ్చిందో అంటే ఇది ఉందా బర్డ్. ఈ బర్డ్ ఎప్పుడైతే ఇక్కడికొచ్చిందో ఇవి ఫిషెస్ కదా! ఇది ఫిషెస్ అనేవి బర్డ్స్ ఖచ్చితంగా తినగలవు. సో, ఇప్పుడేంటంటే ఈ బర్డ్‌కి భయపడి ఇది అంటే ఈ ఫిషెస్ అనేవి దాని ఈటింగ్ హ్యాబిట్స్‌ని రెడ్యూస్ చేసుకున్నాయన్నమాట. 3 పూట్ల తినేది ఒక పూటే తిరుగుతుంది. ఎందుకు? అలా కాదు నేను 3 పూట్ల తింటానని చెప్పి ఈ చేప పోయిందనుకోండి, ఈ బర్డ్‌కి ఆహారం అయిపోతదన్నమాట. సో, ఈ బర్డ్ వచ్చి ఇక్కడ ఫైటోప్లాంక్టన్ తినేంత వరకు ఫిషెస్ అనేవి హైడ్‌లో ఉండి అవి వెళ్ళిపోయాక అంటే బర్డ్స్ వెళ్ళిపోయాక మిగిలిపోయిన దాన్ని తింటున్నాయన్నమాట. ఈ బర్డ్ రావటం వల్ల ఈ లేక్‌కి ఈ ఫిషెస్‌కనేది 3 పూట్ల దొరికే అన్నం ఇప్పుడు ఒక పూట మాత్రమే దొరుకుతుందనమాట. సో, అందుకు కాంపిటీషన్ జరుగుతుంది అంటున్నారు. సో, ఓకే. ఇప్పుడు ఎన్‌షాట్ లైన్ చూద్దాం చూడండి. అమెరికన్ లేక్స్‌లో
visiting family flamingos and resident fishes compete for కామన్ ఫుడ్. ఏ దానికోసం ఏ ఫుడ్ ఏంటి అంటే జియో ప్లాంక్టన్ ఇన్ లేక్స్. సెకండర్లీ రిసోర్సెస్ నీడ్ నాట్ టు బి లిమిటెడ్ ఫర్ కాంపిటీషన్ టు అక్కర్స్. సో ఇప్పుడు రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉండాల్సిన పనే లేదు. జియో జియో ప్లాంక్టన్ అనేది వాటర్ బాడీస్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి టైంలో ఇలాంటివి ఏమన్నా కాంపిటీషన్ కోసం అంటే బర్డ్స్ రావడం వల్ల రిడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నారు. ఇన్ interference competition, the feeding efficiency of one species may be reduced due to interfering and inhibitory presence of other species. సో ఈ లైన్ నేను చెప్పింది ఇదే. Even if resources, food and space are abundant, competition is best defining as process in which fitness one measured as R value. ఇందాక మనం చెప్పుకున్నాం R వాల్యూ అనేది ఇంట్రెన్సిక్ రేట్ ఆర్ న్యాచురల్ ఇంక్రీజ్ అని మాట్లాడుతున్నాం. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. దీని మీద బిట్ ఏమి లేదు ఈ ఈ ఈ టాపిక్లో ఈ లైన్ మీద. సో ఈ బిట్ అంతా ఇచ్చేది జస్ట్ ఈ పార్ట్ వరకు అనమాట, ఈ పార్ట్ మాత్రమే. ఓకే, ఇప్పుడు ఈ పేర్లు అనేవి గుర్తుపెట్టుకోవాలా. గేస్ ఎక్స్పెరిమెంట్ కానీ లేకుంటే నేను ఇంకా చెప్తాను కాంపిటేటివ్ రిలీజ్ కానీ ఇలాంటి వర్డ్స్ అనేవి కీ పాయింట్స్ అనమాట. సో వస్తే గేస్ అండ్ అదర్ ఎక్స్పెరిమెంటల్ ఎకలాజిస్ట్ డిడ్. ఏం చేసినారు వాళ్ళు? ఎక్స్పెరిమెంటల్గా ఎకలాజిస్ట్లో ఏదో చేశారంట. ఏం చేద్దాం ఒకసారి చూద్దాం. వెన్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, కాంపిటేటివ్ superior species will eventually eliminate the other species, but evidence of such competition exists now. ఓకే, అప్పుడు ఈ గేలూస్ ఏం చెప్పాడంటే ఒక సుపీరియర్ స్పీసెస్ ఉందనుకోండి, ఇంకో స్మాల్గా ఉండే అంటే ఇప్పుడు డయాగ్రామ్ చేసి చూపిస్తా చూడండి. ఇది గోట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది టాటాయిస్ లేకుంటే టర్టిల్ అలాంటిది అనుకోండి, గ్యాలట్రపిస్ ఐలాండ్లో ఉన్నాయి. సో ఈ టర్టిల్స్ అనేవి ప్యూర్లీ వెజిటేరియన్ అనమాట, ఆకుల మళ్ళీ తినేవి. సో ఈ గోడ్స్ అనేవి రావటం వల్ల ఇవి ఎక్కువ, దీనికి ఆకలి ఎక్కువ ఉంటుంది అనమాట, ఎప్పుడు తింటూనే ఉంటుంది. సో ఇది అనేది ఏంటి అంటే సుపీరియర్ స్పీసెస్. ఈ సుపీరియర్ స్పీసెస్ ఎలిమినేట్ చేస్తుంది టర్టిల్స్ని. ఎందుకంటే ఫుడ్ తక్కువగా ఉండటం వల్ల. ఎందుకంటే గోడ్స్ ఎక్కువ మొత్తం ఆకులు అలములు మొత్తం తినేస్తుంటే టర్టిల్స్కి ఫుడ్ లేక అవి చచ్చిపోతున్నాయి. సో గోడ్స్ అనేవి సుపీరియర్ స్పీసెస్గా యాక్ట్ చేస్తున్నాయి, టర్టిల్ అనేది ఇన్ఫీరియర్గా యాక్ట్ చేస్తున్నాయి. సో సుపీరియర్ స్పీసెస్ విల్ ఈవెన్చువల్లీ ఎలిమినేట్ ద అదర్ స్పీసీస్ అని చెప్తున్నాడు అనమాట. దీని గాస్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తారు. ఓకే ఫైన్. ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ నేను చెప్పింది ఇదే, టాటాయిస్, టర్టిల్ కాదు. సో టాటాయిస్ ఎగ్జాంపుల్ కోసం టర్టిల్ అని చెప్పా, కానీ ఈ ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఎగ్జాంపుల్ టాటాయిస్. ఇప్పుడు గ్యాలపగోస్ ఐలాండ్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది అంటే డార్విన్. అవును, డార్విన్ దగ్గరే మాట్లాడుతుంటేది మనము. సో ఇప్పుడు ఆ టాటాయిస్ ఆ ఐస్లాండ్ ఉండడం వల్ల గోడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడంలో గోడ్స్ అనేవి క్రోజింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ గోడ్స్ ఈస్ హై. సో మొత్తం ఉండే సోర్స్ని మొత్తం ఇవే తినడం వల్ల టాటాయిస్కి ఫుడ్ లేకుండా పోయింది. దానివల్ల అక్కడ ఉండే టాటాయిస్ అన్ని అంతరించిపోయాయి. సో దాని మీనింగ్ ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ అదర్ స్పీసీస్ బికాస్ ఆఫ్ సుపీరియర్ స్పీసీస్. ఓకేనా? సో ఓకే, నెక్స్ట్ కాంపిటేటివ్ రిలీజ్ అంటే ఏం లేదు, ఒక చిన్న స్మాల్ జియోగ్రాఫికల్ ఏరియాలోనే ఉండటాన్ని కాంపిటేటివ్ రిలీజ్ అంటారు. సో అలాగే గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. స్మాల్ జియోగ్రాఫికల్ ఏరియా బికాస్ ఆఫ్ presence ఆఫ్ కాంపిటేటివ్ ఆఫ్ superior species ఈజ్ ఫౌండ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ రేంజ్ dramatically when the competing species experimentally removed. ఓకే, సో ఇదంతా ఈ లైన్స్ని వదిలేసేయండి. వీటిని చదివి వేస్ట్ చేసుకోమాకండి, నెక్స్ట్కి వెళ్ళిపోండి, బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే కొనైల్స్ ఎలిగెంట్ ఫీల్డ్. సో దీని గురించి మాట్లాడాలా. సో ఈయన ఏం చేశాడంటే ఇప్పుడు మనకి తెలిసినవే వేల్స్ మీద అటాచ్ అయ్యి ఉండేవి ఏంటి? బెలనస్.
సో, అలాంటి బనానాస్ చిన్నగున్నాయి. అవును. ఇంతకు మనం ముందు మాట్లాడడానికి వేల్స్ మీద బనానాస్ ఎందుకు అటాచ్ అయ్యుంటాయంటే, ఒక చోటు నుంచి ఇంకో చోటికి ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి హెల్ప్ అవుతది కాబట్టి, వేలి మీద అటాచ్ అయ్యి బనానాస్‌వి మూవ్ అవుతుంటాయన్నమాట. సో, ఇప్పుడు అలాంటి బనానాస్ చిన్నవున్నాయి, పెద్దవున్నాయి. మధ్యలో బ్యారియర్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ బ్యారియర్‌ని ఎక్స్‌పెరిమెంటల్‌గా అంటే కొనెల్ ఎలిగెంట్ ఫీల్డ్ ఎక్స్‌పెరిమెంట్ అనే ఎక్స్‌పెరిమెంట్ ద్వారా మధ్యలో ఉన్న బ్యారియర్‌ని తీసేసామో, సుపీరియర్ స్పీషీస్ ఆఫ్ బనానాస్ అంటే ఇప్పుడు లార్జ్ సైజ్ ఉండేవి సుపీరియర్ అనమాట. సో, అవి స్మాల్ ఉండే బ బనానాస్‌ని ఎలిమినేట్ చేసాయన్నమాట. సో, ఒకసారి చూద్దాం చూడండి. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్ ఏం చేసిందంటే, దట్ ఆన్ ద రాక్ సీ కోస్ట్ ఆఫ్ స్కాట్లాండ్‌లో జరిగింది. Large and competitive superior balancals dominate the interior area and excludes the smaller barnacles. సో సో అర్థమైందా? లా లార్జ్ సైజ్ ఉండేవి స్మాల్ సైజ్‌ని ఎలిమినేట్ చేసినాయని చెప్తున్నారు ఈ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా. సో, ఇందాకే మనం మాట్లాడుకున్నట్టు గాస్ ఏం చెప్పాడంటే, గాస్ కాంపిటీటివ్ ఎక్స్‌క్లూజివ్ ప్రిన్సిపల్ స్టేట్ దట్ టూ క్లోజ్‌లీ రిలేటెడ్ స్పీషీస్ కాంపిటీషన్ ఫర్ సేమ్ రిసోర్సెస్ కెనాట్ కోఎగ్జిస్ట్ ఇండెఫినెట్‌లీ అండ్ కాంపిటీటివ్ ఇన్ఫీరియర్ వన్ విల్ బి ఎలిమినేటెడ్ ఈవెన్చువల్లీ. సో, ఇప్పుడు ఈయనేం చెప్పాడంటే, సో, రిసోర్సెస్ అనేవి లిమిటెడ్‌గా ఉంటే సేమ్ స్పీషీస్ 2 కాంపిటీషన్ కోసం వస్తాయన్నమాట. సో, ఆ 2 కాంపిటీషన్‌కొచ్చినప్పుడు ఎగ్జిస్ట్ అనేవి జరగదు అని జెప్పాడన్నమాట. ఎప్పుడు రిసోర్స్ ఆర్ లిమిటెడ్. ఎప్పుడైతే రిసోర్స్ ఆర్ అన్‌లిమిటెడ్‌లో ఉంటాయో, అప్పుడు కాంపిటీషన్ జేయకోకుండా అవి ఎగ్జిస్ట్‌గా జరగగలవు. అంటే ఇప్పుడు లిమిటెడ్ రిసోర్స్ ఉంది కాబట్టే 2 కాంపిటీషన్ కోసం వచ్చింది. ఎక్కువ రిసోర్సెస్ ఉందనుకో, అవి ఎగ్జిస్ట్ అవ్వగలవు. 2 మేనేజ్‌మెంట్‌గా చేసుకోగలవన్నమాట. సో these may be true if the region are limited, but no otherwise. So it is not otherwise. Okay. More recent study do not support such gross generalization about competition, while they do not rule out the occurrence of interspecific competition in nature. This point out to that fascinating. ఇదంతా ఓకే వదిలేసేయండి ఇదంతా. ఇక్కడ నుంచి ఇదంతా వదిలేసేయండి. ఈ పార్ట్ అంతా వదిలేసేయండి. అసలు రిసోర్సెస్ పార్టిషనింగ్ అంటే ఏం లేదు. ఇప్పుడు లయన్ ఉంది. లయన్ అన్ని పెద్ద యానిమల్స్‌ని తింటంది. వుల్ఫ్ ఉంది. వుల్ఫ్ చిన్న యానిమల్స్‌ని తింటంది. సో, దీని మధ్య రిసోర్సెస్ అనేవి నువ్వు ఇవి తిను, నువ్వు ఇవి తిను అని చెప్పుకునే దాన్నే రిసోర్సెస్ పార్టిషనింగ్ అంటాం. సో, ఇఫ్ 2 స్పీసీస్ కాంపీట్ ఫర్ ద సేమ్ రిసోర్సెస్, దే కుడ్ అవాయిడ్ కాంపిటీషన్ బై చూసింగ్ డిఫరెంట్ టైమ్స్ అంటే ఫర్ ఫీడింగ్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మింగ్ పార్ట్నర్. సరే ఇప్పుడు నీట్‌గా చెప్తా. ఇక్కడ మిక్స్ అయిపోయింది. కానీ మిక్స్ కాకుండా చెప్తా చూడండి ఒకసారి. రిసోర్సెస్ పార్టిషనింగ్ అంటే నువ్విది తిను, నువ్విది తిను అని పార్టిషన్ చేసుకుంటాయన్నమాట ఫుడ్‌ని. సో, దాని తర్వాత దీనికి నెక్స్ట్ దానికి సంబంధం లేదు. నెక్స్ట్ దానికి ఏ సంబంధం ఉందంటే టైమింగ్స్ మార్చుకొని అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థర్ అనేవాడు 5 క్లోజ్‌లీ రిలేటెడ్ స్పీసీస్ ఆఫ్ వార్బ్లర్స్ అనేవి బర్డ్స్ అన్నమాట. ఇవి live on the same tree, were able to avoid competition and coexist due to behavior difference in pargenitivity. సో, ఇప్పుడు 5 బర్డ్స్ ఉన్నాయి. మీకు ఇస్తా చూడండి ఇప్పుడు. ఇదొక బర్డ్, ఇదొక బర్డ్, ఇదొక బర్డ్, ఇదొక బర్డ్, ఇదొక బర్డ్. ఇవన్నీ ఉండేది సేమ్ ట్రీ మీద. సేమ్ ట్రీ మీద ఉన్నాయి. ఇవి బిహేవియర్ అంటే టైం పెట్టుకుంటదన్నమాట. ఇది 1-2 అనుకోండి. ఇది 2-3, 3-4, 4-5 2-3, 3-4, 4-5, 5-6 అలా టైమింగ్ పెట్టుకుంటాయన్నమాట. ఏ టైంకి ఆ టైం వచ్చి ఆ బ ఆ చెట్టు మీద ఉన్న పురుగుల్ని అలాంటి వాటిల్ని తింటాయన్నమాట. సో, ఈ రకంగా ఇవేం చేస్తాయంటే కాంపిటీషన్‌ని తగ్గించి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అన్నీ ఒకే దాని మీద ఉండేదాన్ని ఎగ్జిస్టెన్స్ అంటాం. ఓకేనా? సో, ఇప్పటి వరకు అసలు మనం మాట్లాడుకున్న కాంపిటీషన్ గురించి బ్రీఫ్‌గా ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఒకసారి చూడండి. కాంపిటీషన్ 2 ఎప్పుడైతే రిసోర్సెస్ అనేది లిమిటెడ్‌గా ఉందో 2 కాంపిటీషన్ అంటే 2 క్లోజ్‌లీ రిలేటెడ్ స్పీసీస్ కాంపిటీషన్ జరుగుతుంది. సో, ఇది కొంతవరకు కరెక్ట్. ఎందుకంటే నాన్ రిలేటెడ్ స్పీసీస్ కూడా కాంపిటీషన్ ఫర్ సేమ్ రిసోర్సెస్ అని మాట్లాడుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు
మనం చూసినట్టయితే ఫ్లెమింగో బర్డ్ ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ అయిందో లేక్‌లో అంటే జియో ప్లాంక్టన్‌ని తినడానికి అనదర్ స్పీసీస్ రిడ్యూస్డ్ హ్యాబిట్. సో, దాని యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అనేది వన్ డే లేకుంటే కాస్త ఒక పూట రిడ్యూస్ చేసుకుందనమాట. బికాస్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ ఆఫ్ ఫ్లెమింగో బర్డ్స్. ఓకే. ఫైన్. నెక్స్ట్ గ్యాస్ గాస్ ఎక్స్‌పెరిమెంట్. సో, మీకిందాక మాట్లాడుకున్నట్టే సుపీరియర్ ఎలిమినేట్ ఇన్ఫీరియర్ వన్. సుపీరియర్ అంటే డామినేషన్. సో, డామినేట్ ఏం చేస్తది? అదే పెద్దది, అదే నాకే మొత్తం ఉంది అని చెప్పి డామినేట్ చేసి ఇంకో దాన్ని సప్రెస్ చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే టాటాయిస్, గోట్. గోట్ అనేది సుపీరియర్ ఓవరీ కాబట్టి టాటాయిస్‌ని టోటల్‌గా లేకుండా చేస్తుందనమాట. ఓకే. మళ్ళీ కాంపిటీటివ్ రిలీజ్ అంటే ఏంటి అంటే, ఒక సర్టెన్ స్మాల్ జియోగ్రాఫికల్ ఏరియాలో మాత్రమే అది జరుగుతుందంటే, అంటే అక్కడి వరకే దాని బయట జరగడం లేదు అంటే కాంపిటీటివ్ రిలీజ్ అని గుర్తుపెట్టుకోండి. కొనెల్స్ ఎలిగెంట్ ఎక్స్‌పెరిమెంట్‌లో ఏం లేదు. వీళ్ళు ఎక్స్‌పెరిమెంటల్‌గా రిమూవ్ చేయటం వల్ల ఏం జరిగిందా అని ఇక్కడ మాట్లాడినారు. సో, ఇప్పుడు పెద్ద అంటే లార్జ్ సైజ్ ఆఫ్ బనానాస్ సుపీరియర్ అంటే యాక్చువల్లీ లార్జ్ సైజ్ ఉన్నాయంటే అదే డామినెంట్. డామినెంట్ ఏం చేస్తది? సప్రెస్ చేస్తది గదా! ఇంకో దాన్ని. అంటే స్మాల్ బెనోకోల్స్ ఆర్ డిసపియర్డ్. సో, ఎక్స్‌టింక్ట్ అయిపోయినాయి. ఎప్పుడైతే ఆహ్, అంటే లార్జ్ అనేవి ఇంక్రీజ్ అయినాయో బ్యారియర్ లేకోకుండా ఉండటం వల్ల స్మాలర్ సైజ్ ఉండేవి మొత్తం చనిపోయినాయి. ఎక్స్‌టింక్ట్ అయిపోయినాయి. సో, ఇప్పుడు గాలెస్ ఎక్స్‌క్లూజివ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే అంటే 2 స్పీసీస్ అనేవి కాంపిటీషన్ జరిగితే వెన్ ద రిసోర్స్ ఆర్ లిమిటెడ్. రిసోర్సెస్ ఆర్ అన్‌లిమిటెడ్‌గా ఉన్నప్పుడు దే డు నాట్ ఎక్ కాంపిటీట్ కాంపిటీషన్ అక్కడ జరగదు. బట్ దే డు కో ఎగ్జిస్టెన్స్. ఎగ్జాంపుల్‌కి మ్యాక్ ఆర్థర్ అనేవాడు ప్రూవ్ చేసాడన్నమాట. ఏమని అంటే ఫ్లెమింగో బర్డ్స్ వాళ్ళు కోఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఎందుకంటే బిహేవియర్ డిఫరెన్స్ వల్ల ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్ ప్రకారం ఎళ్లి ఫీడ్ అవుతుంది కాబట్టి, ఒకే ప్లాంట్ మీద 5 డిఫరెంట్ బర్డ్స్ అనేవి కోఎగ్జిస్ట్ అవుతున్నాయని చెప్పి మ్యాక్ ఆర్థర్ అనేవాడు చెప్పాడనమాట. మరి రిసోర్సెస్ పార్టిషనింగ్ అంటే ఏంటి అంటే, రిసోర్సెస్‌ని డివైడ్ చేసుకోవడం. నువ్వివి తిను, నువ్వివి తిను. ఇప్పుడు లయన్ అనేవి పెద్ద యానిమల్స్ తింటది. సో, వుల్ఫ్ అనేది చిన్న యానిమల్స్ తింటది అని చెప్పి పార్టిషన్ చేసుకుంటారనమాట. సో, దాన్ని రిసోర్సెస్ పార్టిషనింగ్ అంటారు. ఓకే. ఫైన్. సో, ఇంకా నెక్స్ట్ క్లాస్‌లో ఈ ఈ ఈ లెసన్ అయిపోగొడదాం. ఈ టాపిక్ ఇక్కడికే అయిపోగొడదాం అనుకున్నా. కానీ ఓకే. కుదరలేదు. సో, నెక్స్ట్ పార్ట్‌లో చూసుకుందాం. పార్ట్ 4తోనే టోటల్ చాప్టర్ ఎండ్ చేసేద్దాంలెండి. సో, వీడియోస్ చూస్తున్నారు కాబట్టి ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. చూసిన వాళ్ళన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నాకు కూడా మోటివేషన్ ఉంటది. సో, బాయ్ ఈ రోజుకి.